రెండు చేతులు పైకెత్తి సంతోషంగా బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఆశ్చర్యరీతిగా దేవుడు ఈ రాత్రి కూడా, ఈ నెల కూడా ఈ ఎన్జేజీ గాస్పల్ పరిచర్యను జయప్రదంగా కొనసాగిస్తూ ఉన్నందుకు మొట్టమొదటిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఇంత సువార్త విషయంలో మాకు తోడుగా ఉండి ఈ భారాన్ని అంతా కూడా పైనేసుకొని కష్టపడి ఉదయం నుంచి కూడా ఈ యొక్క భారాన్ని అంతా కూడా భరిస్తున్నటువంటి జాన్ మార్కయ్య గారికి నా ప్రత్యేకమైన వందనాలు. లేక సంఘస్థులందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి దేవుని బిడ్డకి నా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా అన్న వాళ్ళకి అందరికి కూడా వందనాలు. కొద్ది మాటలు ఇక్కడ కూర్చోగానే ప్రభు నాకు విషయం బయలుపరిచాడు. నేను మర్చిపోయా. నవ్వు వస్తుంది నాకు, ఆశ్చర్యరీతిగా నవ్వు వచ్చింది. ఇదే సమయానికి ఇదే సుబ్బారెడ్డిపాలెంలో కొంతమంది పిల్లలతో కలిసి గవర్నమెంట్ స్కూల్ ఉంటే గేట్లు వేసేసి ఉన్నా కూడా దాన్ని దాటి వెళ్ళి ఇదే సమయానికి మందు తాగుతూ ఉండేవాళ్ళం. మేము కళ్ళు కాలం అయితే కళ్ళు తాగుతూ ఉండేవాళ్ళం. విచిత్రంగా ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలు చాలామంది ఉన్నారు ఈ గ్రామంలో. నాకు తెలిసిన వాళ్ళు పిల్లలు, నా స్నేహితులు, వాళ్ళ పేర్లు చెప్తే మీరు వాళ్ళకి చెప్పేస్తారు పోయి, అందుకని చెప్పట్లే. హల్లెలూయా. రాత్రులు దొల్లాడిన దినాలు కూర్చోగానే నాకు కన్నీళ్ళు వచ్చేసాయి. ప్రభువా, ఎంతోమంది గనులు ఉన్నారు, అల్పుడును అయోగ్యుడును నాయన. నేను ఎక్కడైతే త్రాగి దొల్లాడి నా సాక్ష్యాన్ని పోగొట్టుకున్నానో అక్కడే నన్ను నిలబెట్టుకొని నీ ప్రజలతో మాట్లాడాలనుకుంటున్నావా అని నేను కృతజ్ఞత కలిగి ఏడ్చా. హల్లెలూయా. నిజంగా చాలా చాలా విధాలుగా నేను బానిస బ్రతికినటువంటి దినాల్లో, చాలా దినాల్లో నేను ఎక్కువ సమయం ఈ సుబ్బారెడ్డిపాలెంలోనే గడిపా. కళ్ళు అయితే కళ్ళు, పంటపాలెం, అలాగే ముందైతే ముందు, ఇదే విధంగా ఆ వ్యసనాలకి బానిసనైపోయి నేను, మాకు ఆ షెల్టర్ ఎక్కడంటే ఆ బడే. చాలామంది తిట్టుకో ఉండొచ్చు, ఆ ముందు బాటిళ్ళు అవి ఇవన్నీ కూడా. మాకు అవన్నీ అనవసరం. మేము వచ్చామా, తాగామా, వెళ్ళామా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నా బ్రతుకు. కానీ ఆశ్చర్యరీతిగా నా జీవితంలోనికి యేసు ప్రభు వచ్చారు. ఆయన నా జీవితాన్ని మార్చాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితాన్ని కూడా నా దేవుడు మార్చునుగాక. ఈ శబ్ద యంత్రాంగం ద్వారా వింటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితం మార్చబడునుగాక. ఈ గ్రామానికి నా దేవుడు రక్షణ అనుగ్రహించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. త్వరగా సమయం అయిపోయింది కాబట్టి కొద్ది మాటలు నేను చెప్తాను. అన్న తర్వాత సేవకులు ఉన్నారు, సేవకులను దేవుడు బహుగా వాడుకుంటాడు. కొద్ది మాటల వరకు నేను చెప్పి నేను ముగించేస్తా. పరిశుద్ధ గ్రంథం తెరిచి మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. చదవగలిగిన వారు బిగ్గరగా. అతడు పరిసయ్యులలోను సద్దుకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందుటకు వచ్చుట చూచి, సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు నీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు? చాలు. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. విన్నటువంటి ఆ వాక్యంలో మనకు ఒక వ్యక్తి కనపడతా ఉన్నాడు. అతని పేరు బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను. ఈ యోహాను అనేక మందికి దేవుని రాజ్యమును గురించి ముందుగా చెప్తా ఉన్నాడు. ఇదిగో దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంది, మీరంతా కూడా మారు మనసు పొంది ఆ మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించండి, రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించుకోండి అని హెచ్చరిస్తా ఉన్నాడు. హల్లెలూయా. రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుండి
తప్పించుటకు మీకు బుద్ధి చెప్పినటువంటి వాడు ఎవడు అని కూడా ఆయన అంటా ఉన్నాడు. హల్లెలూయా. ఈ మాటలను బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, రాబోతున్నటువంటి దినములలో ఒక ఉగ్రత రాబోతా ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఉగ్రత అంటే నాశనం. హల్లెలూయా. ఉగ్రత అంటే నాశనం. ఇప్పుడు వర్షాలు వస్తూ ఉంటాయి. వర్షానికి ముందు ఒక 2-3 రోజులే, ఇప్పుడైతే వారం రోజుల ముందే మనకి ముందుగానే చెప్పేస్తా ఉన్నారు వాతావరణ శాఖ వాళ్ళు. ఏమని? పలానా తేదీలో వర్షం ఉంది, అది చిన్న వర్షం లేదా పెద్ద వర్షం, మోస్తారు వర్షం, భారీ వర్షం లేదా తుఫాను, ఇలాంటి ఆ ఉగ్రత వస్తూ ఉందని ముందుగానే చెప్పేస్తూ ఉన్నారు. హల్లెలూయా. అలాంటి టెక్నాలజీ మనకి ఇప్పుడు వచ్చేసింది. అయితే ఆ ఉగ్రత అనేది ఇప్పుడు వస్తుందని మనకు తెలిసిపోతుంది. కానీ ఒక ఉగ్రత రాబోతా ఉంది. ఆ ఉగ్రత ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆ ఉగ్రత దినము ఎప్పుడు ఉంటుందో తెలియదు. కానీ ఆ ఉగ్రత దినమందు మనము తప్పించుకోవాలని ఆనాడు ఆ సద్దుకయ్యులు పరిసయ్యులతో మాట్లాడినట్లుగా ఆ యోహాను ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ ఈ యొక్క గ్రామంతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. ఒక ఉగ్రత దినం రాబోతా ఉంది. ఆ ఉగ్రత దినమందు మనం తప్పించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఉగ్రత అంటే చెప్పి వచ్చేది కాదు, చెప్పకుండా వచ్చేది. ఈ మానవ సంబంధమైనటువంటి ఉగ్రతలు చాలా ఉంటాయి. ప్రకృతి సంబంధమైనటువంటి ఉగ్రతలు చాలా ఉంటాయి. ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ఉగ్రతలు ఎప్పుడు వస్తాయో మనము కనుక్కోవచ్చు. భూకంపం వస్తుంది, ఉగ్రత వస్తుంది అని అంటే ఆ లెవెల్స్ అనేటివి చెప్పి చేస్తూ ఉన్నారు, మనకు తెలిసిపోతా ఉంది. అయితే దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఉగ్రతని ఏ మానవుడు కూడా కనిపెట్టలేడు, చెప్పలేడు. హల్లెలూయా. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. ఆయనకి ఏ సమయంలో ఏది చేయాలో బాగా తెలుసు. అయితే ముందుగానే హెచ్చరిస్తా ఉన్నాడు. ఈరోజు సంఘముగా ఆయన రక్తము చేత కడగబడినటువంటి నీతోనూ, అలాగే శ్రద్ధగా ఈ మాటలు వింటున్నటువంటి ఈ గ్రామ ప్రజలతోనూ ప్రభువు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ ఉగ్రత దినాల్లో నీ ఉండకూడదు. ఒక్కరు కూడా ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఆ ఉగ్రత దినములో నీ కుటుంబం ఉండకూడదు. ఆ ఉగ్రత దినములో నీ గ్రామం ఉండకూడదు. ఆ ఉగ్రత దినములో నీ బంధువులు ఉండకూడదు. నువ్వు తప్పించుకోవాలి. హల్లెలూయా. అయితే ఎలా తప్పించుకోగలం మనం? చరిత్రలో చాలా ఉగ్రతలు దేవుని దగ్గర నుంచి వచ్చాయి. కొన్ని ఉగ్రతలు చెప్పి నేను ముందుకెళ్తా. అది నోవాహు దినం. ఆ నోవాహు దినాల్లో జలప్రళయం అనబడుతున్నటువంటి ఉగ్రత వచ్చింది. ఆ జలప్రళయం అనేటువంటి ఉగ్రత రాబోతున్నదని నోవాహుతో దేవుడు చెప్పి ఇదిగో నేను ఉగ్రతను రప్పిస్తున్నాను. ఈ ప్రజలు మాట విననటువంటి ప్రజలుగా ఉన్నారు. వారు ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. నేను యొక్క పట్టణాన్ని మొత్తం, దేశాన్ని మొత్తం నేను నాశనం చేయబోతా ఉన్నాను. జల ప్రళయం పంపించి ఆ ఉగ్రతలో జనాలందరినీ ముంచేయబోతా ఉన్నాను అని చెప్పి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక ఓడ కట్టుకో. హల్లెలూయా. ఈ లోపల నువ్వేం చేస్తావు? వెళ్ళి అందరికీ చెప్పు, ఉగ్రత రాబోతా ఉంది, జల ప్రళయం రాబోతా ఉంది, అందులో పడి మనం నశించిపోకూడదు. మీరు ఖచ్చితంగా రండి, నేను ఓడగడతా ఉన్నాను, అందులో ప్రవేశించండి, దేవుని ఉగ్రత నుంచి మీరు తప్పించుకోండి అని ఆయన 120 సంవత్సరాలు మాలాగే ప్రకటన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దినాల్లో కూడా చాలా మంది సేవకులు, సువార్థికులు, అనేక మంది దేవుని పక్షాన నిలబడి రాబోతున్నటువంటి దినాలు గడ్డు దినాలు. ఈ గడ్డు దినాల్లో మీరు తప్పించుకోవాలి, నీ బిడ్డలు తప్పించుకోవాలి, మీ కుటుంబాలు తప్పించుకోవాలి, మీరు క్షేమంగా ఉండాలి అని సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలు. హల్లెలూయా. సువార్త వింటున్నటువంటి వారికి వెర్రితనంగా ఉంది. ఎంతో మంది వింటున్నారు కానీ చచ్చిపోతే ఎవరో తగ్గిడో బిక్కుడో అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు మనం బ్రతికేమా, సంతోషంగా ఉన్నదాన్ని తిన్నామా, ఎంజాయ్ చేసామా, అనుభవించామా అనేటువంటి వారు ఉన్నారు. రేపు కన్ను మూస్తే ఏమవుతుంది, ఏమైతే ఏముందిలే మనం కానీ చూస్తున్నామా అనేటువంటి వారు ఉన్నారు. హల్లెలూయా. అలాగే 120 సంవత్సరాలు ఇలాగే చెప్తా ఉన్నాడు నోవాహు. అయితే ఒక్కరు కూడా మారు మనసు పొందల. 120 సంవత్సరాలు ఒక్కరోజు 2 రోజుల సంవత్సరాల 120 సంవత్సరాల్లో
ఒక్కరంటే ఒక్కరు కూడా మారు మనసు పొందల. ఆ దేవుని ఉగ్రతకి వాళ్ళంతా కూడా ఆ జల ప్రళయంలో కొట్టుకుపోయారు. హల్లెలూయా. మరొక ఉగ్రత దిగొచ్చింది దేవుని దగ్గర నుంచి. అది యెరికో పట్టణం. ఆ యెరికో పట్టణం అంతా కూడా నాశనం అయిపోవాలని చెప్పి, ఆ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నాశనం అయిపోవాలని ఉగ్రతను దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఆ యెరికో పట్టణం ఎలాంటిదంటే వారి బలముతో నింపబడినటువంటి పట్టణం. ఇది మా శక్తి, మా బలం అన్నట్లుగా వారు అంత పటిష్టంగా కట్టుకున్నటువంటి ఆ పట్టణం. హల్లెలూయా. ఆ యెరికో పట్టణం చుట్టూ ప్రాకారం ఉంటే ఆ ప్రాకారం అనగా ఆ యొక్క గోడ పైనంట 2 రథాలు అటు ఇటు వెళ్తా ఉండేది. ఇనప రథాలు, అంటే 1 వే కాదు, 2 వే. హల్లెలూయా. ఒక రథం ఇట్లా వస్తూ ఉంటే ఒక రథం అట్లా పోయేది. ఎంత బలిష్టంగా పటిష్టంగా పట్టుకున్నారు. అయితే అదే ఆ పట్టణం మీద ఒక రాహాబు అనబడుతున్నటువంటి వేశ్య. హల్లెలూయా. ఆ గ్రామానికి, ఆ పట్టణానికి దూరంగా ఆ యొక్క రాహాబు అనబడుతున్నటువంటి వేశ్య ఇల్లు కట్టుకొని ఉంది. దేవుని మాట ఆమెన్నది, దేవుని మీద ఆమె మాత్రమే విశ్వాసం ఉంచింది. ఒక దినం వచ్చింది, అందరూ హతమైపోయారు. ఆ రాహాబు కుటుంబీకులు మాత్రం క్షేమముగా రక్షించబడ్డారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మరొక ఉగ్రత వచ్చింది దేవుని దగ్గర నుంచి. నినివే అనబడుతున్నటువంటి ఆ పట్టణం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది అని తన సేవకుడైనటువంటి యోనాని దేవుడు పంపించినప్పుడు యోనా వెళ్ళి వారికి ప్రకటిస్తా ఉన్నాడు, ఓ నినివే పట్టణస్థులారా, మీరు మారండి, మారు మనస్సు పొందండి. మీరు చేసినటువంటి పాపం బహు ఘోరమైనది, అది దేవుని సన్నిధికి చేరింది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు? దుర్వ్యాపారాలు చేసేటువంటి వారు, అపవిత్రులు, పాపానికి ఒడిగట్టేటువంటి వారు, కొంత సొమ్ము కోసం నిలువున నరహత్య చేసేటువంటి వారు, దొంగతనాలు చేసేటువంటి వారు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ నినివే పట్టణస్థుల మీదకి దేవుని ఉగ్రత దిగి వచ్చింది. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఇదే విధంగా తన సేవకుల నోటి నుంచి వచ్చినటువంటి ఆ మాటను ఆ నినివే పట్టణస్థులు విని వెంటనే మోకరించారో, వారి బట్టలు చించుకున్నారో, అయ్యో మేము దేవుని దృష్టికి పాపం చేశాము అని వారు తమ్ము తాను తగ్గించుకున్నారో, వారి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టారో, ఆ ఉగ్రత నుంచి వారంతా కాపాడబడ్డారు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడంటే ఉగ్రతను తప్పించేటువంటి దేవుడై ఉన్నాడు. నోవాహు దినాలలో ఆ జల ప్రళయంలో అందరూ నశించిపోతే ఒక నోవాహు కుటుంబం మాత్రం క్షేమంగా బయటపడ్డారు. అలాగే ఆ యొక్క పట్టణంలో నినివే పట్టణ వాసులందరూ కూడా క్షేమంగా బయటకు వచ్చారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యెరికో పట్టణం మీదకి దేవుని ఉగ్రత వచ్చింది. క్షేమంగా రాహాబు కుటుంబం మాత్రమే బయటకు వచ్చారు. హల్లెలూయా. అయితే ఈ రాత్రి సువార్త ఏంటంటే, రాబోతున్నటువంటి ఆ ఉగ్రత నుండి తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడో? హల్లెలూయా. ఉగ్రత రాబోతుంది అని బుద్ధి చెప్పిన వాళ్ళు ఎవరు? ఈ దినాల్లో ఎవరెవరో ఎన్నెన్నో చెప్తున్నారు. కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు, నవ్వించి పంపిస్తా ఉన్నారు. హల్లెలూయా. సంఘాన్ని సిద్ధపరచాలి, గ్రామాన్ని సిద్ధపరచాలి అనేటువంటి వాళ్ళు లేరు. రాబోతున్నటువంటి ఉగ్రత నుంచి తప్పించబడాలి అనేటువంటి ఆసక్తి ఈ రోజు రాత్రి నీలో నాలో కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. అయితే ఆ రోజుల్లో వాళ్ళు తప్పించబడినట్లు ఈ రోజుల్లో మనం కూడా తప్పించబడాలి, మన కుటుంబాలు కూడా తప్పించబడాలి. హల్లెలూయా. ఒక మాట చెప్తా. ఆదికాండంలో ఒక కుటుంబం ఉంది. ఏ కుటుంబం అది? లోతు కుటుంబం. చెప్పండి మీ నోటితో. లోతు కుటుంబం. ఆ లోతు కుటుంబం దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఏంటంటే, లోతు నీతిమంతుడు. హల్లెలూయా. లోతు నీతిమంతుడు. ఇప్పుడు ఆ లోతు ఉన్నటువంటి ఆ ప్రాంతం పేరేంటి? సొదొమ గొమొర్రా. బైబిల్ చదివినటువంటి మనకందరికీ తెలుసు అది ఎలాంటి పాపము. చాలా చాలా హేయకరమైనటువంటి పాపాలు చేసినటువంటి వారు ఆ సొదొమ గొమొర్రా ప్రజలు.
ఆడవారు మగవారు కాదు, మగవాళ్ళు పాపం చేసేటువంటి వారు. హల్లెలూయా. దేవుడంటే భయమే లేనటువంటి వారు, దేవుని గురించి ఎవరైనా చెప్పినా చాలు పో అనేటువంటి వారు. హల్లెలూయా. అయితే దేవుని సన్నిధికి వారు చేసినటువంటి ఆ పాపం చేరింది. హల్లెలూయా. దేవుని సన్నిధికి వారు చేసినటువంటి పాపం. హల్లెలూయా. ఈ పాపాన్ని బట్టి దేవుని కోపం వచ్చేసి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్నిగంధకాలు కుడిపించేస్తాను, వారంతా నాశనం అయిపోతారు అనుకున్నప్పుడు అబ్రహామును దేవుడు జ్ఞాపకం చేసుకొని అందులో ఉన్న లోతు కుటుంబాన్ని మాత్రం బయటికి తీసుకోవాలని ఆశపడ్డాడు ఆయన. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు. కుటుంబంలో ఒక్కరు ప్రార్థన చేస్తే చాలు రక్షణలో వస్తారు. హల్లెలూయా. కుటుంబంలో ఒక్కరు ప్రార్థన చేస్తే చాలు, ఒక్కరు దేవుని నమ్ముకుంటే చాలు, వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈరోజు మన కుటుంబాల్లో చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు. కానీ ఆ ఇబ్బందుల్లో నుంచి, ఆ శ్రమల్లో నుంచి, ఆ కష్టాల్లో నుంచి దేవుడు తప్పిస్తున్నాడంటే ఖచ్చితంగా నీ కొరకు నీ కుటుంబంలో ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక్కరు చేతులెత్తి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. లేకపోతే ఒక్కరం కూడా బ్రతకమ్మను. హల్లెలూయా. ఒక్కరు కూడా బ్రతకమ్మను. అయితే అబ్రహాం చేతులెత్తి ప్రార్థన చేశాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రభువా, ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్టణంలో నీతిమంతుడు ఉంటే నువ్వు జ్ఞాపకం చేసుకోయ్యా అంటే ఆయనకి తెలుసు లోతు ప్రార్థన చేసేవాడని తెలిసి ఆయన జ్ఞాపకం చేసుకొని తన దూతలను పంపించాడు. హల్లెలూయా. పంపించి వెంటనే లోతు, నీవు, నీ కుమార్తెలు, నీ భార్య, నీ కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరిని తీసుకుని తడువు చేయకుండా తొందరగా నువ్వు బయటికి వెళ్ళిపో అంటా ఉన్నారు. హల్లెలూయా. రోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాబోతున్నటువంటి ఆ ఉగ్రతలో నుంచి దేవుడు మనల్ని తప్పించాలని ఆశపడతా ఉన్నాడు. ఆమేన్ చెప్పు. అయితే తప్పించబడాలంటే మనం ఏం చేయాలి? ఆ ఉగ్రతలో నుంచి, రాబోతున్నటువంటి ఆ ఉగ్రతలో నుంచి, ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో నుంచి మనం తప్పించబడాలంటే ఏం చేయాలి? దేవుడు చెప్తా ఉన్నాడు, కొన్ని విషయాలు మీరు చేయగలిగితే ఆ ఉగ్రతలో నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. ఆ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కాపాడుతాడు. అయితే నువ్వేం చేయాలి? ఆ రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవాలంటే నువ్వేం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఆదికాండం తీయండి, 19వ అధ్యాయం 17వ వచనం చదవండి. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకుని వచ్చి వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పాను. చాలు. హల్లెలూయా. లోతు కుటుంబాన్ని, లోతు ఇద్దరు బిడ్డల్ని ఆయన బయటికి తీసుకొచ్చి తన దూతలను పంపి, నీవు, నీ కుటుంబము నశించిపోకుండా, ఈ ఉగ్రతలో పడి చచ్చిపోకుండా నీవు ఆ పర్వతమునకు పారిపో అని అంటా ఉన్నాడు. హల్లెలూయా. నశించిపోకుండా, ఉగ్రతలో పడి బాధపడకుండా, చచ్చిపోకుండా ఆ పర్వతమునకు మీరు పారిపోండి అంటున్నాడు. ఈరోజు వాక్యం వినడానికి వచ్చినటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు, నీ కుటుంబంతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఉగ్రత దినాల్లో మీరు తప్పించబడాలంటే ఆ పర్వతానికి మీరు పారిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. పర్వతం అంటే కొండ. హల్లెలూయా. పర్వతం అంటే గిరి. హల్లెలూయా. ఆ పర్వతమునకు పారిపోమంటున్నాడు. ఇప్పుడు ఉగ్రత రాబోతా ఉంది. ఆ దినాల్లో జలప్రళయం వచ్చింది, అగ్నిగంధకాలు కురిసే, దేవుని దగ్గర నుంచి ఎన్నో వచ్చాయి, శ్రమలు వచ్చాయి. అయితే ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడడానికి దేవుడు ముందుగానే మనకు తెలియపరుస్తా ఉన్నాడు, ఆ పర్వతం మీదకి మీరు పారిపోవాలి. హల్లెలూయా. ఏ పర్వతం అది? అదే పర్వతం. ఏ పర్వతం మీదకి మనం వెళ్ళిపోతే మనం ఆ ఉగ్రత నుంచి తప్పించబడతాం? అట్లని చెప్పేసి కొండలు ఎక్కేస్తారా, గుట్టలు ఎక్కేస్తారా? కాదు.
వాక్యానుసారంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. హల్లెలూయా. మొట్టమొదటి పర్వతం, ఇక్కడి నుంచి జాగ్రత్తగా వినండి. మొట్టమొదటి పర్వతం యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో మనకు కనపడుతుంది. చదవగలిగిన వారు త్వరగా. వారు యేసుని తీసుకుని పోయి ఆయన తన సిలువను మోసుకుని కపాల స్థలమనబడిన చోటికి వెళ్ళెను. చాలు. హల్లెలూయా. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, రాబోతున్నటువంటి ఆ ఉగ్రతలో నుండి తప్పించబడాలి అంటే ఆ పర్వతం మీదకి పారిపోండి అని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మొట్టమొదటి పర్వతం దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు. ఆ పర్వతం పేరు కల్వరి గిరి. హల్లెలూయా. కల్వరి కొండ. స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఏం జరిగింది ఆ కల్వరి కొండ మీద? హల్లెలూయా. ఏం జరిగింది ఆ కల్వరి కొండ మీద? ఆ కల్వరి కొండ మీద మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు శిలువధారిగా ఉన్నాడు. ఆయన 3 మేకుల మీద వేలాడుతూ ఉన్నాడు. ఆయన రక్తము ధారలై పారుతా ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఆ కొండ దగ్గరికి పారిపోమంటున్నాడు దేవుడు. ఏముంది ఆ కొండ దగ్గర అంటే యేసుక్రీస్తు ప్రభువారి శిలువ ఉంది. ఈరోజు నశించిపోతున్నటువంటి వారు క్షేమంగా ఉండాలి, ఆ ఉగ్రత నుంచి తప్పించుకోవాలి అని అంటే ఖచ్చితంగా శిలువ దగ్గరికి రావాలి. ఆ శిలువ ఎక్కడుందంటే ఆ కొండ మీద ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శిలువలో నుంచి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం కారుతా ఉంది. దీని అర్థం ఏంటంటే ఆయన యొక్క రక్షణలోనికి మీరు రండి అని అర్థం. హల్లెలూయా. ఆయన యొక్క రక్షణలోనికి మీరు రండి. ఆ కల్వరి కొండ మీదకి మీరు రండి. హల్లెలూయా. ఆ కల్వరి రక్తంతోనికి మీరు రండి. అయ్యా ఏం దొరుకుతుందయ్యా అక్కడ అని అంటే రక్షణ దొరుకుతుంది. హల్లెలూయా. ఈ దినాల్లో నీకన్నీ ఉండొచ్చు, కానీ రక్షణ లేకపోతే అంతా వ్యర్థమే. రక్షణ నీకు లేకపోతే, నీ కుటుంబానికి లేకపోతే అంతా వ్యర్థమే. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తం కారుతా ఉంది. సిలువలో ఉన్నాడు ఆయన. ఆ కొండ మీదకి పారిపోయి ఆయన్ని ఆశ్రయించమంటా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్తం ఏం చేస్తుందంటే మారు మనస్సు కలగజేస్తుంది. ఆయన రక్తం ఏం చేస్తుందంటే విమోచిస్తూ ఉంది. ఏ విమోచిస్తూ ఉంది అని అంటే కొన్ని బంధకాల చేత మనం బంధించబడతా ఉన్నాం. త్రాగుడు అనబడుతున్నటువంటి బంధకం చేత మనం బంధిస్తా ఉన్నాడు సాతాను. వ్యభిచారం అనబడుతున్నటువంటి ఆ వ్యభిచారపు కోపంలో బంధిస్తా ఉన్నాడు. అనేక విధాలుగా దేవునికి విరోధమైనటువంటి పాపాలు చేస్తున్నటువంటి విషయాల్ని ఆ యొక్క సాతాను ముందు పెట్టి మనల్ని బంధించేస్తా ఉన్నాడు. అయితే ఆ కల్వరి రక్తము చేత, హల్లెలూయా, నిన్ను నన్ను నా దేవుడు పరిశుద్ధపరుస్తా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కొండ మీద ఏముంది అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తం ఉంది. 2000 సంవత్సరాల క్రితం దేవుడే మానవుడై నరవతారిగా ఈ భూమి మీదకి దిగివచ్చి సర్వ మానవాళి కొరకు ప్రాణం త్యాగం చేసి ఈరోజు ఆయన మనల్ని విడిపించాడు, రక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. చరిత్రలో చూస్తే చాలా మందిని దేవుడు రక్షించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. జక్కయ్య అనబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతనికి ఆస్తి బోల్డ్ అంత ఉంది, కానీ అతనికి లేనిదంతా రక్షణ. హల్లెలూయా. రక్షణ లేక అతను తనలో తాను కృంగిపోయి ఉన్నాడు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారిని ఆశ్రయించాడు, స్తోత్రం, హల్లెలూయా, ఎప్పుడైతే యేసు ప్రభువుని ఆశ్రయించాడో అతనికి తన ఇంటికి రక్షణ వచ్చేసింది. హల్లెలూయా. నా దేవుడు ఎలాంటి దేవుడు అంటే నువ్వు ఎంత ఘోర పాపివైనా సరే ఆ పాపంలో నుంచి నిన్ను విడిపించే ఆయన నిన్ను పరిశుద్ధుడిగా చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధత కలిగి తన వలే తన బిడ్డలు ఉండాలని చెప్పి ఆ పరిశుద్ధతను కలగజేస్తున్నటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా.
కొర్నేలు అనబడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు ధనవంతుడే, అన్నీ ఉన్నాయి, అధికారం ఉంది, ధనం ఉంది. అయితే ఆయనకి లేనిది, తన కుటుంబానికి లేనిది అంటే రక్షణ. హల్లెలూయా. అయితే ఆ రక్షణ విలువ తెలుసుకున్నటువంటి ఆ వ్యక్తి వెంటనే సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేపించుకొని ఆ రక్షణను పొందుకున్నాడు. హల్లెలూయా. ఈరోజు కొంతమంది అనుకోవచ్చు రక్షణ అనగా యేసు ప్రభు కొంతమందికే అని అనుకోవచ్చు. కాదు కాదు, తప్పు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన అందరికీ రక్షకుడై ఉన్నాడు. ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఈ యొక్క రక్షణ ఎవరికి దొరుకుతుంది అని అంటే, ఆయనకు భయపడు వారికి ఆయన రక్షణ సమీపముగా ఉన్నది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నమ్మి బాప్తిస్మము పొందిడి, మీరు రక్షించబడతారు, నమ్మని ఎడల మీకు శిక్ష కలుగుతుంది అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. హల్లెలూయా. అయితే చాలా మంది ఈ దినాల్లో నమ్మలేకపోతా ఉన్నారు. ఆయన కొంతమంది వరకే దేవుడు, ఒక కులానికి ఒక వర్గానికి మాత్రమే దేవుడు అనేటువంటి ఒక ముద్ర వేసుకొని కూర్చుంటున్నారు. హల్లెలూయా. ఆయన ఒక్క కులానికి, ఒక జాతికి, ఒక వర్గానికి మాత్రమే దేవుడు కాదు, కానీ ఆయన సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరచండి. ఈరోజు ఆయన సర్వ సృష్టికి దేవుడై ఉన్నాడు. ఆయన ఒక పేదోళ్ళకే కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు దేవుడు. స్తోత్రం. అందుకే చక్కటి పాట, మంచి పాట, నాకు ఒక ఇష్టమైన ఒక పాట ఉంది, నేను ఎప్పుడు పాడుకుంటా, నాకు చాలా ఇష్టమైన పాట. హల్లెలూయా. అందరికీ రక్షకుడు యేసు దేవుడు, అందరికీ కావాలి యేసు రక్షణ. అందరికీ రక్షకుడు యేసు దేవుడు, అందరికీ కావాలి యేసు రక్షణ. అందరికీ రక్షకుడు యేసు దేవుడు, అందరికీ కావాలి యేసు రక్షణ. బీదోలేమి గొప్పోలేమి, అందరికీ కావాలి యేసు రక్షణ. బీదోలేమి గొప్పోలేమి, అందరికీ కావాలి యేసు రక్షణ. అందరికీ రక్షకుడు యేసు దేవుడు, అందరికీ కావాలి యేసు రక్షణ. హల్లెలూయా. ఆయన భేదోలకే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, గొప్పోలకు కూడా ఆయన దేవుడు. అయితే చాలా మంది గ్రహించలేనిది ఏంటంటే, డబ్బు వలన దేవుడు కనబడటంలే. హల్లెలూయా. అధికారం వలన దేవుడు కనబడటంలే, బంధు బలగం వలన దేవుడు కనబడటంలే. హల్లెలూయా. ఈరోజు యేసు ప్రభు ఎవరికి కనపడుతున్నాడు, ఎవరికి కావాలి అంటే నశించిపోయినటువంటి వారికి, కృంగిపోయినటువంటి వారికి, ఏడ్చుచున్నటువంటి వారికి, రోగులకి. హల్లెలూయా. డబ్బు కొంతకాలమే నిన్ను రక్షిస్తుంది, మనుషులు కొంతకాలమే నీతో ఉంటారు, కానీ నా దేవుడు ఎప్పుడు ఎంతవరకు ఉంటాడంటే, ఆయన నీతో సదాకాలము తోడై ఉంటానంటున్నాడు. హల్లెలూయా. ఎవరు విడిచిపెట్టినా, త్రోసేసినా, నిన్ను ప్రక్కకు నెట్టేసినా నేను నిన్ను విడువను, ఎడబాయను, ముదిమి వచ్చు వరకు ఎత్తుకుంటానని చెప్తున్న దేవుడు ఆయన. హల్లెలూయా. ఎవరు ఎత్తుకుంటారండి ముదిమి వరకు అంటే? వృద్ధాప్యంలో ముసలి ప్రాయం వచ్చిన తర్వాత ఎవరు ఎత్తుకుంటారు? హల్లెలూయా. ముసలి వాసన వస్తుంది నీ దగ్గర, పో అని చెప్పి పక్కన పడేస్తారు. 4 రోజులు 4 ముద్దలు పెడతారు, అసలుకి వదిలేస్తారు. ఉద్రాశ్రయాలు ఎక్కువైపోతా ఉన్నాయి. హల్లెలూయా. కానీ నా దేవుడు అంటున్నాడు, నీ బిడ్డలు నిన్ను వదిలేశారా? నీ కూతురు నిన్ను వదిలేసిందా? నీ కొడుకు నిన్ను వదిలేశాడా? నీ తల్లి నిన్ను వదిలేసిందా? నీ భర్త నిన్ను వదిలేశాడా? ఎవరు లేరని నువ్వు బాధపడి కృంగిపోతు నలిగిపోతున్నావా? శ్రమ అనుభవిస్తా ఉన్నావా? భయపడొద్దు, బాధపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరండి ఈ భరోసా ఇవ్వగలిగిన దేవుడు? ఎవరు? హల్లెలూయా. నేను ఈ రాత్రి ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు మాత్రమే ఈ భరోసా ఇవ్వగలడు. హల్లెలూయా. ఈ లోకంలో నీకు ఎన్నో స్నేహాలు ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, నీకు అధికారం ఉండొచ్చు, నాకేమిలే అని నువ్వు విర్రవీగుతా ఉండొచ్చు. కానీ ఒక దినం వస్తుంది, ఆ దినాన, ఉగ్రత దినాన నువ్వు నశించిపోకూడదని నా దేవుడు ముందుగానే హెచ్చరించి చెప్తా ఉన్నాడు. నువ్వెవరివైనా రా, ఈ కొండెక్కు. హల్లెలూయా. ఆ కొండ పేరు గొల్గతా కొండ.
కల్వరి కొండ. ఆ కొండలో నుంచి యేసు రక్తం ప్రవహిస్తా ఉంది. ఈ రాత్రి ఈ గ్రామం మీదకి ప్రవహిస్తా ఉంది. ఈ రాత్రి ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం మీదకి ప్రవహిస్తా ఉంది. ఈ గ్రామంలో ఉండి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క హృదయంలో ఆ రక్తం ప్రవహిస్తా ఉంది. అయితే రా, ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ గొల్గతా కొండ అనుభవంలోనికి, రక్షణలోనికి రా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూమి మీద ఒక ఇద్దరు ఉన్నారు. లాజరు, ధనవంతుడు అనబడుతున్నటువంటి ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులను మనం చూస్తే, ఆ లాజరు చాలా పేదరికం అనుభవిస్తూ ఉన్నాడు. ఈ ధనవంతుడు విలాసమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అతను తింటున్నటువంటి ఆ రొట్టె ముక్కలు కింద పడిపోతే ఆ కుక్కలు తింటా ఉంటే ఆ కుక్కల్ని ఇట్లా పక్కకి నెట్టి ఆ రొట్టెలు తిని బ్రతుకుతా ఉన్నాడు లాజరు అనబడుతున్నటువంటి వాడు. అయితే ఒక దినం వచ్చింది, ఇద్దరు చనిపోయారు. అయితే లాజరేమో అబ్రహాము కుడి పార్శ్వాన్ని కూర్చొని హాయిగా నెమ్మది పొందుతా ఉన్నాడు. అయితే ఆ ధనవంతుడు ఏం చేస్తా ఉన్నాడు? అగ్నిలో కూరుకొని పోయి తండ్రివైన అబ్రహామా అని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రివైన అబ్రహామా అంటే ఆయన దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాడే, దేవుడంటే ఎరిగినటువంటి వాడే. అయినను తనకు కలిగినటువంటి ఆ డబ్బు వలన, ఆ ధనం వలన కళ్ళు మూసుకుని పోయి విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించి దేవుణ్ణి మర్చిపోయాడు. హల్లెలూయా. అక్కడ చూస్తే నరక యాతన, పురుగు చావలేదు, అగ్ని ఆరలేదు, నాలిక ఎండిపోతా ఉంది. హల్లెలూయా. అయితే అబ్రహాం వైపు చూసి, తండ్రివైన అబ్రహామా, ఒక్కసారి ఆ లాజర్ను పంపించు, ఒక్క బొట్టు నీటి చుక్క నా నాలుక మీద వేస్తాడని చెప్తా ఉన్నాడు. అయితే ఆయన అంటున్నాడు, అయ్యా, ఇక్కడతో మీ జీవితాలు సమాప్తం అయిపోయినాయి. నీకు మాకు మధ్యలో ఒక అగాధం ఉంది. అతడు రావడానికి వీల్లేదు. భూమి మీద ఉన్నప్పుడే దేవుని గురించి, దేవుని రాజ్యమును గురించి, దేవుని నీతి న్యాయాల గురించి ప్రకటించడం జరిగింది. అయితే నువ్వు ఒక్కసారి కూడా మారు మనసు పొందలా, దేవుని వైపుకు చూడలా. నువ్వెంతసేపు ఆ డబ్బులో ఆనందిస్తా ఉన్నావు, అధికారంతో ఆనందిస్తా ఉన్నావు, తింటూ ఆనందిస్తా ఉన్నావు. హల్లెలూయా. ఎప్పుడు కూడా దేవుని వైపు నువ్వు చూడలా. అందుకే నీకు ఈ జీవితం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కళ్ళు తెరవాలి. రాబోతున్నటువంటి దినాలు గడ్డు దినాలు. ఈ యొక్క సృష్టి అంతా, పంచభూతాలంతా మిక్కుటమైనటువంటి వేండ్రముతో లైపోయిపోయేటువంటి కాలం రాబోతా ఉంది. హల్లెలూయా. ఆకాశంలో నుంచి నక్షత్రాలు రాలిపోయేటువంటి సమయం, సూర్య చంద్రులు అకస్మాత్తుగా మాయమైపోయేటువంటి సమయం. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి భూకంపాలు వచ్చేటువంటి సమయం. ఆల్రెడీ దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అయినా కూడా నువ్వు మారు మనసు పొందటం లే. ప్రేమతో ఈ రాత్రి ఈ యొక్క గ్రామంలో నీ కుటుంబం కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఆ ఉగ్రత దినమందు నువ్వు తప్పించుకొని ఆ కొండకు నువ్వు రాగలిగితే, ఆ గొల్గతా కొండ మీదకు నువ్వు రాగలిగితే, ఆ రక్షణలోనికి నువ్వు రాగలిగితే, ఆయన రక్తంలోనికి నువ్వు రాగలిగితే నీకు క్షేమం కలుగజేస్తాడు, నీకు నెమ్మది కలుగజేస్తాడు, నీకు ఆదరణ కలుగజేస్తాడు. ఆయన రక్తం నీ మీదకి రాగానే నీలోకి స్వస్థత వస్తుంది. నా చేతులే నిన్ను స్వస్థపరిచినని వాగ్దానం చేస్తున్నాడు. హల్లెలూయా. నిశ్చయముగా ఆయన రక్తము ఈ రాత్రి ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ మీదకి దిగివచ్చునుగాక, ప్రతి కుటుంబం మీదకి దిగివచ్చునుగాక. ఆయన రక్త ప్రోక్షణ ఇక్కడున్న ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ మీదకి దిగివచ్చునుగాక. ఆయన రక్తంలో ఉన్నటువంటి ప్రభావ మహిమ అందరినీ ఆవరించునుగాక. ప్రతి దురాత్మ చీకటి శక్తులు నజరేయుడైన యేసు నామములో లయమైపోవునుగాక. హల్లెలూయా. తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ ఉగ్రత దినమందు నువ్వు తప్పించుకోవాలంటే మొట్టమొదటిగా నువ్వు ఒక పర్వతానికి పారిపోవాలి. అదే గొల్గతా పర్వతం, కల్వరి పర్వతం. హల్లెలూయా. రెండవదిగా ప్రియ దేవుని బిడ్డలారా, త్వరగా నేను చెప్పు ముందుకెళ్ళిపోతా. నిర్గమకాండం 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. మోషే ఇత్రో అనబడుతున్నటువంటి తన మామ మందను మేపుతూ తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పర్వతం, రక్షణ అనబడుతున్నటువంటి పర్వతం.
ఎవరైతే ఆ ఉగ్రత దినములో కాపాడబడాలి, రక్షించబడాలి, తప్పించబడాలి అని అంటే ఖచ్చితంగా ఆ గొల్గతా పర్వతపు అనుభవంలోకి రావాలి, రక్షణలోకి రావాలి. యేసు ప్రభువుని ఆశ్రయించాలి, ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించాలి. హల్లెలూయా. రెండవదిగా ఇక్కడ మనకు కనపడుతున్నది ఏంటంటే, మోషే తన మామైనటువంటి యిత్రో మందను కాస్తూ ఉన్నప్పుడు దేవుని పర్వతం అనగా హోరేబు పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. ఒక పొదలోకి దేవుడు దిగి వచ్చాడు. ఆ పొద ఎలా ఉంది? పచ్చగా ఉంది. అయితే పచ్చగానే ఉంది, కానీ ఆ పొదలోకి దేవుడు దిగి వచ్చి అది మండుతున్నట్లుగా చేస్తా ఉన్నాడు. దానికి ఆకర్షితుడైనటువంటి ఆ మోషే వెంటనే వెళ్ళి అదేంటో చూస్తూ ఉంటే మోషే మోషే అనేటువంటి స్వరం వినబడతా ఉంది. హల్లెలూయా. మోషే మోషే అనేటువంటి స్వరం వినబడతా ఉంది. ఆయన భయపడ్డాడు. ఇది పరిశుద్ధ స్థలం, నీ చెప్పులు విప్పి దగ్గరికి రా అన్నాడు. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ పొదలో నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నువ్వు విడిపించాలి, నేను నిన్ను కోరుకున్నాను, ఎన్నుకున్నానని ఆయన వాక్కు బయలుపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. అక్కడ కూడా ఏం చేస్తా ఉన్నాడు? అక్కడ ఏం చేస్తున్నాడు అంటే దేవుని ఆజ్ఞల్ని మోషేకి ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఆజ్ఞల్ని మోషేకి ఇస్తా ఉన్నాడు. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతూ ఉందంటే, ఆయన ఉగ్రత నుంచి మనం తప్పించబడాలి, మన కుటుంబాలు తప్పించబడాలి, మన బిడ్డలు తప్పించబడాలి, మన గ్రామం తప్పించబడాలి అని అంటే ఆ పర్వతం మీదకి మనం వెళ్ళాలి. హల్లెలూయా. ఏంటా పర్వతం? దేవుని వాక్యం అనేటువంటి పర్వతం. హల్లెలూయా. దేవుని వాక్యం అనేటువంటి పర్వతం నువ్వు ఎక్కగలిగితే, అక్కడికి నువ్వు పారిపోగలిగితే నువ్వు సేఫ్, నీ కుటుంబం సేఫ్, నీ బిడ్డలు సేఫ్. హల్లెలూయా. ఒక్కవేళ నువ్వు ఈ పర్వతాలకు నువ్వు ఎక్కలేకపోతే, వెళ్ళకపోతే చెప్పకూడదు కానీ ఆ ఉగ్రతలో చాలా చాలా బాధలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి. దేవుని వాక్యం ఏంటి? నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి, ఎలా నడుచుకోవాలి అనేటువంటి పద్ధతులు నేర్పించేది ఏంటి? దేవుని వాక్యం. హల్లెలూయా. ఈ దేవుని వాక్యం కలిగినటువంటి కొండ ఆ హోరేబు కొండ, ఆ సీనాయి కొండ. హల్లెలూయా. ఈ వాక్యం ఏం చేస్తుందంటే, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నా బాధలలో నాకు నెమ్మదిని కలగజేస్తుంది. హల్లెలూయా. ఈ వాక్కు ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే బ్రతికిస్తాడు. ఒకవేళ కొన్ని సమస్యలను బట్టి, నీకు కలిగినటువంటి బాధలను బట్టి, నిందలను బట్టి, అవమానాలను బట్టి, అప్పులను బట్టి నువ్వు చచ్చిపోవాలని నువ్వు బాధపడతా ఉన్నప్పుడు ఆయన వాక్యం నిన్ను దర్శించి ఏం చేస్తుందంటే నిన్ను బ్రతికిస్తుంది. అలాగే నువ్వు బలహీనపడిపి కృంగిపోయినప్పుడు ఆయన వాక్యం నిన్ను లేవనెత్తి నీకు నెమ్మదిని కలగజేస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ వాక్యానికి చోటిస్తావా? ఆ వాక్యానికి నువ్వు చోటు ఇవ్వగలవా? ఆ వాక్యం అనబడుతున్నటువంటి హోరేబు కొండ, ఆ యొక్క సీనాయి కొండ మీదకి నువ్వు రాగలవా? ఆయన వాక్ అంట, ఆయన వాక్కులో ఉన్న ప్రభావం బయలు వెళ్ళి అనేక మందిని స్వస్థపరుస్తూ ఉందంట. హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి ఆ స్త్రీ నడవడానికి కూడా ఓపిక లేక కిందపడి దొర్లాడుకుంటూ పాకులాడుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి వస్త్రపు చెంగును అట్లా తాకిందే లేదో, ఆ వస్త్రపు చెంగులో నుండి ప్రభావం బయలు వెళ్ళి ఆమెను స్వస్థపరిచింది. హల్లెలూయా. ఈరోజు ఏ అనారోగ్యంతో నువ్వు కృంగిపోయి ఉన్నావో, ఏ బలహీనత చేత నువ్వు బాధపడి కన్నీరు కార్చి వేడుస్తా ఉన్నావో, ఉన్న డబ్బంతా హాస్పిటల్లో పెట్టి నువ్వు తిరుగుతా ఉన్నావో నాకు తెలియదు, కానీ నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. ఆయన వాక్యములో ఉన్న ప్రభావ మహిమ నిన్ను ఆవరించి నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. హల్లెలూయా. అయితే రాగలవా హోరేబు కొండ మీదకు? నువ్వు ఆ ఉగ్రత నుంచి, అనారోగ్యం అనబడుతున్నటువంటి ఆ ఉగ్రత నుంచి, శ్రమలు అనబడుతున్నటువంటి ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించుకోవాలంటే రాగలవా హోరేబు పర్వతం మీదకి, దేవుని వాక్యం అనబడుతున్నటువంటి పర్వతం మీదకి. హల్లెలూయా. అప్పుడే నువ్వు తప్పించబడతావు. ఈరోజు చాలా మంది హాస్పిటల్లో తలుచుకుంటున్నారు దేవుణ్ణి. ఏ గోడ వైపు చూసినా యేసు ప్రభు, యేసు ప్రభు, యేసు ప్రభు. హల్లెలూయా. ఎవరూ చేయనటువంటి ప్రార్థనలు హాస్పిటల్లోనే ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. హాస్పిటల్లో జరుగుతున్నాయి. నిజంగా అన్నీ కోల్పోయి, కృంగిపోయి, ఆస్తి అంతా అయిపోయి, పట్టించుకునే వాళ్ళు లేక అందరూ వదిలేసి నీ చావు నువ్వు చావు అని వదిలేసి వెళ్ళిపోతే
అప్పుడు చేస్తున్నారు వారి ప్రార్థన, యేసయ్యా నాయన నువ్వెవరో నాకు తెలియదయ్యా, నిన్ను నమ్ముకుంటే బాగవుతుందంట, నీ దగ్గరకు వస్తే నువ్వు స్వస్థపరుస్తావంట, చచ్చిపోయే వాళ్ళని కూడా బతికిస్తావని చాలా మంది నిన్ను నమ్ముకున్న బిడ్డలు చెప్పారయ్యా, ఒక్కసారి నన్ను దర్శిస్తావా, ఒక్కసారి నా ప్రార్థన ఆలకిస్తావా, నేను బ్రతికిన దినాలన్నీ పాపం చేశానయ్యా, ఈ పాపాలన్నీ ఒప్పుకుంటున్నానయ్యా, నేను దొంగతనం చేశానయ్యా, నేను వ్యభిచారం చేశానయ్యా, నేను నరహత్య చేశానయ్యా, ఎంతో మందిని నేను లాక్కొని అనుభవించానయ్యా, అక్రమంగా బ్రతికేనయ్యా, అయితే ఒక్కసారి నన్ను క్షమించి నా వైపు చూస్తావా, నన్ను బతికిస్తావా అన్న ప్రార్థనలు హాస్పిటల్లో కోకొల్లలు. ఆ ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు, ఆమేన్ చెప్పు. ఆ ప్రార్థనలు ఆలకించినటువంటి దేవుడు ఇప్పటికీ హాస్పిటల్లో అనేక మంది మరణ పడకల్లో నుంచి పైకి లేవనెత్తుతా ఉన్నాడు. అందుకు సమర్థుడు నజరేయుడైన నా యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే, ఆమేన్ హల్లెలూయా, ఆయన మాత్రమే బ్రతికించగలడు. అంతా అయిపోయింది. ఉన్న రోజులు అన్నీ అనుభవిస్తూ ఉన్నారు, లాస్ట్లో చివరికి యేసయ్యా అంటున్నారు. ఒక సాక్ష్యం ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి శరీరం అంతా కులిపోయింది, చిన్న బొబ్బలు వచ్చి అది పెద్ద గాయం అయ్యి అందులో పురుగులు చేరిపోయి మొత్తం శరీరం అంతా పురుగులే. మంచాన్ని పడిపోతే కట్టుకున్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ వాసన తట్టుకోలేక కొంత పరిచర్య చేసింది. అలాగే తన తల్లిదండ్రులు విడిచిపెట్టేశారు, కానీ తన తండ్రికి అతనంటే చాలా ఇష్టమయ్యి ఆ నులక మంచాన్ని పట్టుకొని వెళ్ళి ఒక చర్చిలో వదిలేసి వెళ్ళిపోయాడు. అయితే ఆ చర్చి పాస్టర్ గారు, ప్రేమ కలిగినటువంటి పాస్టర్ గారు, ఆ పురుగులు ఆ వాసన అంతా భరిస్తా కూడా ఆయన గురించి ప్రార్థన చేశాడు. ఆశ్చర్యకరంగా నా దేవుడు అతన్ని ముట్టి స్వస్థపరిచి ఈ రాత్రి ఒక డ్రమ్మిస్ట్గా వాడుకుంటా ఉన్నాడు, ఆయన పరిచర్యలో వాడుకుంటా ఉన్నాడు. వెళ్ళిపోయిన భార్య వచ్చేసింది, బిడ్డలు వచ్చేసారు, ఎందుకంటే ఆరోగ్యం ఉంది కదా, ఇంతకుముందు అంటే పనికిరాడు. హల్లెలూయా. ఒకవేళ ఇదే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో, అందరూ నిన్ను తృణీకరించారేమో, అందరు నిన్ను వెలివేశారేమో, అందరు నిన్ను గాయపరుస్తున్నారేమో, అందరు నిన్ను బాధిస్తున్నారేమో, నా దేవుడు చెప్తున్నటువంటి మాట, నేను నీకు తోడై ఉన్నాను, భయపడొద్దు, నేను నీ దేవుడునై ఉన్నాను, దిగులు పడొద్దు అంటున్న దేవుడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టడండి, అందరూ విడిచిపెట్టి వచ్చు, ఆయన విడిచిపెట్టడు. ఆయనకు కావాల్సిందంతా ఏంటంటే నీ హృదయం. హల్లెలూయా. నీ అందం కాదు, నీ ధనం కాదు, నీ బలం కాదు, నువ్వు ఇచ్చే కానుక కాదు, ఆయనకి నీకు కావాల్సినటువంతా కూడా హృదయం. ఎవరైతే విరిగి నలిగిన హృదయంతో ఏడుచుచ్చు ప్రభువా అని చెయ్యి చాపగలిగితే, మోకరించగలిగితే, కన్నీరు కార్చగలిగితే, మూలగగలిగితే, ప్రార్థించగలిగితే ఆయన సమీపముగా దిగి వచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. వెళ్ళిపోతారు, అందరు వెళ్ళిపోతారు, కానీ దేవుడు అట్లా కాదు. అన్నీ వెళ్ళిపోయిన తర్వాత నా బిడ్డ ఒక్కసారైనా నన్ను పలకరిస్తుందా, నా వైపు చూస్తుందా అని ఆశపడేటువంటి దేవుడుగా ఉన్నాడు. అయితే నువ్వు రాగలవా? ఆయన వాక్యానికి నువ్వు లోబడి అహోరేబ్ అనబడుతున్నటువంటి, అసీనాయి అనబడుతున్నటువంటి కొండ మీదకు నువ్వు రాగలవా? వస్తే నువ్వు ఉగ్రత నుంచి తప్పించబడతావు. హల్లెలూయా. అనారోగ్యం అనబడుతున్నటువంటి ఉగ్రత, అప్పులు అనబడుతున్నటువంటి ఉగ్రత, వ్యాధి అనబడుతున్నటువంటి ఉగ్రత, అవమానం అనబడుతున్నటువంటి ఉగ్రత, శత్రువు అనబడుతున్నటువంటి ఉగ్రత, అవమానాలు నిందలు అనబడుతున్నటువంటి ఉగ్రత నుంచి నా దేవుడు తప్పించుటకు సమర్థుడైనటువంటి దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే రా, ఆయన వాక్యానికి లోబడు, ఆయన వాక్కుకు లోబడు. ఎన్నిసార్లు చేతులు చాపి పిలుస్తున్నాడు, నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, నా దగ్గరికి రా, నా దగ్గరికి రా, ఆయన నిన్ను దర్శిస్తా ఉన్నాడు. కానీ నువ్వు రాలేకపోతా ఉన్నావు. నీకున్న బలహీనతలను బట్టి నువ్వు రాలేకపోతా ఉన్నావు, నీకున్న కలిమిని బట్టి నువ్వు రాలేకపోతా ఉన్నావు. దయచేసి రాత్రికాల సమయంలో దేవుడు నీతో ప్రేమతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ కుటుంబం ఉగ్రత పాలు కాకూడదు, నీ కుటుంబం విడవబడకూడదు, నీ బిడ్డలు శ్రమల పాలవ్వకూడదు. అయితే ఆ ఉగ్రతల నుంచి విడిపించబడడానికి నువ్వు గోల్కతా కొండ మీదకి అనగా రక్షణలోకి రా. ఇంతవరకు నిర్లక్ష్యం చేసేవేమో, రేపు తీసుకుంటాను, బాబు తీసుకుంటాను, తర్వాత వస్తా దేవుని దగ్గరికి, ఇప్పుడేంటి వెళ్ళేది, ముసలి ప్రాయంలో వెళ్ళాలి కానీ యేసు ప్రభు దగ్గరికి అని అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు నిన్ను ప్రేమించి పిలుస్తా ఉన్నాడు. ఆ ఉగ్రత పాలవడం నా దేవునికి ఇష్టం లేదు. రా రక్షణలోకి, ఆయన రక్తం కిందకి రా. రెండవదిగా అహోరేబు పర్వతం మీదకి నువ్వు రా, ఆయన వాక్యానికి నువ్వు లోబడు. నీకు ఏది కావాలో అది నా దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. నీ సమస్యలు, ఆ శ్రమలన్నీ కూడా ఆయన తీర్చబోతా ఉన్నాడు. నీ అప్పులన్నీ తీర్చబోతా ఉన్నాడు. నీ రోగం కుదుర్చబోతా ఉన్నాడు.
నీ అవమానాలు దొర్లించబోతా ఉన్నాడు. నీ నోట నవ్వు కలిగించబోతా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఆయన వాక్యానికి నువ్వు లోబడు. మూడవదిగా చివరిగా ఒకే ఒక కొండ నేను చెప్పి, ఒక పర్వతాన్ని చెప్పి నేను ముగిస్తా. హల్లెలూయా. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనాన్ని ఒకసారి త్వరగా చదవగలిగిన వారు. ఆదికాండం 22వ అధ్యాయం 2వ వచనం. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకుని తీసుకుని మోరియా దేశమునకు, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా చాలు. హల్లెలూయా. చివరిగా ఆ ఉగ్రత దినములో ఆ ఉగ్రత నీ మీదకి రాకుండా ఉండాలంటే నువ్వు పర్వతమునికి పారిపో. మొట్టమొదటి పర్వతం గొల్గతా పర్వతం, 2వ పర్వతం హోరేబు పర్వతం, 3వ పర్వతం ఏంటంటే మోరియా పర్వతం. హల్లెలూయా. ఏంటి మోరేబు పర్వతం? ఈ మోరేబు పర్వతం మీద ఏం జరిగింది? హల్లెలూయా. ఈ మోరియా పర్వతం మీద ఏం జరిగింది? బలి జరిగింది. ఏంటి ఆ బలి? దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అబ్రహాంతో, అబ్రహమా, నీకు ఒకగానై ఉన్నా, నువ్వు ప్రేమించుచున్నా. హల్లెలూయా. నీకు ఒక్కడై ఉన్నా, నిన్ను ప్రేమించున్నా. హల్లెలూయా. ఇక్కడ బాగా గమనించాలి. ఒక్కడై ఉన్నా నువ్వు ప్రేమించుచున్నా అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాం పరిస్థితి ఎలాగుంది అప్పుడు దాకా అంటే దేవుడు నేను, దేవుడు నేను, దేవుని సహవాసమే నా సహవాసం, దేవుడే నా జీవితం అనేటట్లుగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు ఆ ఇస్సాకుని అనుగ్రహించడం జరిగిందో, ఆ ఒక్కడై ఉన్నటువంటి ఆ ఇస్సాకుని చూసి ఆయన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. దేవునికి దూరం అయిపోవడం దేవుడు గమనించాడు. హల్లెలూయా. నీవు ప్రేమించుచున్నా అని అన్నాడు. నిజంగా చెప్పాలంటే ఇది సంఘానికి, మనం దేనిని కూడా ఎక్కువగా ప్రేమించకూడదు. సంఘానికి ఇది దేనిని కూడా, దేనికన్నా కూడా, ఇప్పుడు నీ తండ్రి కన్నా నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, నీ భార్య కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, నీ బంధువుల కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి, నీకున్న డబ్బు కన్నా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. హల్లెలూయా. ఎక్కువగా దేనిని కూడా నువ్వు ప్రేమించకూడదు. ఒకవేళ ప్రేమిస్తే అది దేవుడే దూరపరుస్తాడు. హెస్కేలు పడుతున్నటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన భార్య చాలా అందమైందంట. అందమైనటువంటి ఆ భార్యని చూసుకుంటూ సేవ చేయకుండా ఆయన అలా కూర్చుండిపోయాడు. హల్లెలూయా. అయితే దేవుడు ఆ ఒక్కగానొక్క భార్యని తీసేశాడు. ముందే చెప్పాడు, ఏమని? ఎక్కువగా ప్రేమిస్తున్నావు కాబట్టి నీ భార్యని ఒక దెబ్బతో కొట్టేస్తున్నానయ్యా, నువ్వు బాధపడవద్దు, ఏడవద్దు, యథావిధిగా నువ్వు వెళ్ళి సేవ చేసుకో. దేవుని మాటకు లోబడ్డాడు ఆయన. హల్లెలూయా. ఈరోజు దేవుని కంటే ఎక్కువగా ఒకవేళ నీ ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే ఎక్కువగా నీ ధనమును ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే ఎక్కువగా నీకు కలిగి ఉన్నటువంటి ఆత్మీయ జీవితంలో కలిగి ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తున్నావేమో, దేవుని కంటే ఎక్కువగా నీ ఆస్తిని ప్రేమిస్తున్నావో, బంధువుని ప్రేమిస్తున్నావేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, అవన్నీ కూడా దూరపరిచేస్తాడు. హల్లెలూయా. శాంపిల్గా ఒకటి, ఇక్కడ నేను ఉన్నాను అని అంటే, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చాను, ఆయన పని చేస్తున్నానంటే కారణం ఏంటంటే ఎంటుకలే. చూస్తున్నారా? హల్లెలూయా. ఎందుకంటే ఎంటుకలంటే పిచ్చి, నాకు ప్రాణం. నా భార్య కన్నా ఎక్కువ ప్రేమిస్తా, నా బిడ్డల కన్నా ఎక్కువ ప్రేమిస్తా. లేచిన దగ్గర నుంచి ఎట్లా అనుకోవడమే నా పని. నూనె పెట్టిన పాపానికి పోలా, నీళ్ళలో చేయి పెట్టేది ఇట్లా అనేది. ఇదే విధంగా ఒకప్పుడు చూస్తే ఎంటుకలు ఇట్లా చేయి పెట్టేది తీసేదానికి కూడా అంత ఎక్కువగా ఉండేది. ఎక్కువగా ప్రేమించా. చూసాడు దేవుడు, ఒరే బాబు, నువ్వు చాలా ఎక్కువగా ప్రేమిస్తున్నావు, ఈ ఉన్నన్ని రోజులు నువ్వు సేవకు రావు నాన్న అని చెప్పి ఒక్క తొట్టు తట్టాడు. ఆ ఎట్టరాలిపోయో నాకే తెలియదు. హల్లెలూయా. ఒకవేళ నీ అందాన్ని చూసి నీ అందాన్ని ప్రేమించుకుంటున్నావేమో, నీ ఎంట్రుకలను ప్రేమించుకుంటున్నావేమో, అవన్నీ విడిచిపెట్టండి, దేవుణ్ణి మాత్రమే ప్రేమించండి. హల్లెలూయా. మూడవదిగా, ఆ ఉగ్రత నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే నువ్వు ఆ పర్వతానికి పారిపో. 3వ పర్వతం ఏమిటి? మోరియా పర్వతం. హల్లెలూయా.
ఏం జరిగింది ఆ మోరియా పర్వతం మీద అంటే బలి జరిగింది. దేవుని యొక్క బలి జరిగింది. బలి అనగా ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. 2వ దినవృత్తాంత గ్రంథంలో కూడా 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే దావీదు సిద్ధపరిచినటువంటి ఆ చోటు అనగా మోరియా పర్వతం, మోరియా దేశమందే దేవుని ఆలయం కట్టబడింది. హల్లెలూయా. ఆ ఆలయంలోనే, ఆలయానికి ముందే 1000 దహన బలులు సొలొమోను మహారాజు వధించి ఆ యొక్క బలి అర్పించి అప్పుడు మందిరం కట్టాడు. ఈ రాత్రి నువ్వు ఆ మహా ఉగ్రత నుంచి తప్పించబడాలంటే దేవుని మందిరంలోకి నువ్వు రావాలి, ఆయన్ని ఆరాధించాలి. హల్లెలూయా. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చివరిగా ఆ యొక్క పర్వతం, మోరియా పర్వతం మీద బలి జరిగింది అనగా ఆరాధన జరిగింది. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, ఆ ఉగ్రతలో నుంచి నువ్వు, నీ కుటుంబం తప్పించబడాలంటే నువ్వు ఆ పర్వతం మీదకి పారిపో. ఏ పర్వతం? దేవుని మందిరం అనబడుతున్న పర్వతం. అక్కడికి వెళ్ళి నువ్వు చేయాల్సిందంతా ఒకటే, ఆరాధన. హల్లెలూయా. ఇప్పటి వరకు ఎవరెవరినో ఆరాధించావు, దేన్నో ఆరాధించావు. కానీ నా దేవుడు చెప్తున్నాడు, రాబో దినాలు చాలా ప్రమాదకరమైనటువంటి దినాలు, ఉగ్రత దినాలు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే ఈ భూమి లయమైపోతా ఉంది. అయితే నువ్వు తప్పించుకోవాలి, నీ కుటుంబం తప్పించబడాలి. అయితే ఆ పర్వతం మీదకి వెళ్ళని అంటా ఉన్నాడు. గొల్గతా పర్వతం అనగా రక్షణ కలిగినటువంటి అనుభవంలోకి నువ్వు రావాలి. రెండవదిగా హోరేబు పర్వతం అనగా దేవుని వాక్యానుసారంగా నువ్వు నడుచుకోవాలి. మూడవదిగా ఆ యొక్క మోరియా పర్వతపు అనుభవంలోనికి నువ్వు రావాలి. హల్లెలూయా. దేవుని మందిరంలోనికి నువ్వు వస్తే అక్కడ ఏం జరుగుతుంది? ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉందంట. హల్లెలూయా. కొంచెం సంతోషమా? కొంచెం సంతోషమా? సంపూర్ణమైన సంతోషం. ఈ సంతోషాన్ని ఎక్కడ పొందుకోగలవు? బ్రాందీ షాపులో పొందుకుంటావా? సింహాల్లో పొందుకుంటావా? మరి దేంట్లోనో పొందుకుంటావా? అది తాత్కాలికమైనటువంటి సంతోషం. ఒక అరగంట ఉంటుందేమో, 2 గంటలు ఉంటుందేమో, 3 గంటలు ఉంటుందేమో. హల్లెలూయా. ఆయన సన్నిధిలో అంట సంపూర్ణ సంతోషం ఉందంట. నీకు కలిగినటువంటి ఆ బాధలన్నీ మర్చిపోతావు. ఆయన సన్నిధిలో సంతోషిస్తూ ఉంటావు, గంతులేస్తూ ఉంటావు. హల్లెలూయా. ఈ సంతోషం లేక బాధపడే కుటుంబాలు ఎన్నో. డబ్బుంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి, ఆహారం తినేదానికి కుదరటం లే. సంతోషం లేదు. సంతోషం లేకపోవడానికి గల కారణం అనారోగ్యం. సంతోషం లేకపోవడానికి గల కారణం కుటుంబంలో సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు. అయితే నా దేవుడు అంటున్నాడు, రా నా మందిరానికి, రా నా మందిరానికి, నీకు సంపూర్ణ సంతోషం కలగజేయబోతా ఉన్నా. ఆ సంతోషం కొన్ని కోట్ల రూపాయలు నువ్వు వెచ్చించినా కూడా నీకు ఈ భూమి మీద ఎక్కడ దొరకదు. హల్లెలూయా. దేవుని బిడ్డలను చూస్తూ ఉంటారు, అన్నీ కోల్పోయిన బిడ్డలను కూడా చూస్తూ ఉంటారు. హల్లెలూయా. వాళ్ళని అడిగితే ఒకటే మాట చెప్తారమ్మా, నీకు డబ్బు లేదే, సంతోషంగా ఉన్నావే. అమ్మా నీకు ఆరోగ్యం లేదే, సంతోషంగా ఉన్నావే. నీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టేశారే, సంతోషంగా ఉన్నారే. నీకు అవమానాలు, నిందలు ఎదురవుతా ఉన్నాయే, నీకు సంతోషంగా ఉన్నావే. ఎందుకమ్మా ఇది అని అంటే, నా దేవునితో నేనున్నాను, నా దేవుని సన్నిధిలో నేనున్నాను, ఆయన నన్ను సంతోషంతో నింపుతా ఉన్నాడు. హల్లెలూయా. ఈ నిరీక్షణ మనకందరికీ ఉండాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉన్నది, ఆయన సన్నిధిలో బలం ఉన్నది, ఆయన సన్నిధిలో ఓదార్పు ఉన్నది, ఆయన సన్నిధిలో ఆదరణ ఉన్నది. హల్లెలూయా. వచ్చి చూడొక్కసారి నా దేవుని మందిరంలోనికి నువ్వు అడుగుపెట్టి ఆయన్ని ఆరాధించు. నిన్ను సంపూర్ణ సంతోషం కలిగిన వాడిగా, సంపూర్ణ సంతోషం కలిగిన దానిగా నేను చేయబోతా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. రాబోతున్నటువంటి ఆ ఉగ్రత దినములో తప్పించబడాలంటే నువ్వు ఆ పర్వతం మీదకి పారిపో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. రాగలవా? రక్షణ అనుభవంలోనికి రాగలవా? ఆయన వాక్యానుసారముగా జీవించగలవా? ఆయన మందిరంలోనికి వచ్చి ఆయన్ని ఆరాధించగలవా? అప్పుడే నా దేవుడు నిన్ను క్షేమముతో నింపుతాడు, నువ్వు కోరింది ఇస్తాడు, నీ కొదవలన్నీ తీరుస్తాడు, నీ బాధలు, నీ చింతలు, నీ వ్యాధనంతా కూడా ఆయన తొలగించేట్టుకు సమర్థుడైనటువంటి దేవుడు. ఈ రాత్రి ఆయన వాక్కు ద్వారా నిన్ను దర్శిస్తుండగానే నువ్వు ఎక్కడున్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా ఆయన మాట వింటుండగానే మోకరించి ప్రభువా
నేను పాపినయ్యా, నా మీదకు ఉగ్రత వస్తా ఉంది, ఆ ఉగ్రతలో నుంచి నన్ను తప్పించయ్యా. నువ్వు వేడవగలిగితే, నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన వైపు చేతులు చాపగలిగితే, ఆయన నిన్ను దాటిపోని దేవుడై ఉన్నాడు. నిశ్చయముగా ఆయన నిన్ను కరుణించు దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. అయితే మనం నిశ్చయముగా ఈ పర్వతములు ఎక్కుదుముగాక. ఈ వాక్యం ద్వారా దేవుడు మహిమ పొందుకొనుగాక. ఈ వాక్యం మన హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా.